ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తాము అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ సందర్శన తర్వాత మంత్రి కుమారస్వామి మాట్లాడారు. ఒకసారి బయట విన్నాం. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today we visited the plant personally with our MOS Vermaji also and our local MP Bharatji and our BJP leader Narasimha Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visited, same director also. We all visited the plant. Right. Even today also. We can understand the sentiment and feelings of Andhra people అని చెప్తూ ఉన్నారు సార్. అంటే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదు అనిలో కుమారస్వామి పర్యటన తర్వాత కేంద్రం వెనక్కి తగ్గిందని అనుకోవచ్చు. వెనక్కి తగ్గిన ఒక మంత్రి పర్యటనతో ఉంటుంది కదా. మీకు 27th January 2021 రోజు క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫేర్స్, ఇది హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ. మనకు కేంద్ర క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్, ఇవి క్యాబినెట్ ఫైనల్ నిర్ణయాలు. ఇప్పుడు ఒక మంత్రి కుమారస్వామి వచ్చి విశాఖపట్నంలో ఏం చెప్పాడు, నేను ప్రధానమంత్రికి తీసుకెళ్తాను, ప్రధానమంత్రి చూపెడతాను, ఇంతే చెప్పాడు తప్ప ఆయన ఏమి క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ తీసుకున్న నిర్ణయాన్ని మేము పునః సమీక్షిస్తామని అనలే కదా. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ పొలిటికల్ స్టేట్మెంట్. నిజంగానే ఆయన రావడాన్ని ఆహ్వానించాలి, ఆయన కన్సర్న్ చూపడాన్ని ఆహ్వానించాలి, ఆయన ప్రైవేటీకరించమని హామీ ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, గవర్నమెంట్ పాలసీస్ ఆర్ నాట్ డిసైడెడ్ బై మినిస్టర్ స్టేట్మెంట్స్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కుమారస్వామి కన్నా ముందు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీరు అన్నట్లు ప్రైవేటీకరిస్తామని అనలేదు, అది రాంగ్. అది ఆయన అన్నది ఏంటంటే ప్రస్తుతానికైతే ప్రైవేటీకరణ లేదు అన్నాడు. ప్రస్తుతానికి తప్పనిసరిగా ప్రైవేటీకరిస్తామని అనలేదు, అనని మాటలు మనం చెప్పకూడదు. ప్రస్తుతానికి ప్రైవేటీకరించడం లేదు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి మరి అంటే ఇప్పటికి టెంపరీగా హోల్డ్ చేశారు తప్ప ఫ్యూచర్ థ్రెట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేది పోలేదు అని దాని మీనింగ్. తర్వాత నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్య ఏంటంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను మేము ప్రైవేటీకరిస్తాం. ఇది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటన. తర్వాత క్యాబినెట్, అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ 27 January 2021 నాడు ఒక తీర్మానం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క అఫీషియల్ పేరు. సో ఈ RINLలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 100% వాటాల్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అంటే వ్యూహాత్మక భాగస్వామి అంటే అర్థం ఏంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఓ మిట్టల్ లాంటోడో, అదాని లాంటోళ్ళు, టాటా లాంటోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఈ ప్లాంట్ ఒక ప్రైవేట్ భాగస్వామి తీసుకుపోయి అప్పచెప్తామని. సో ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ తీర్మానం ఉండగా కుమారస్వామి స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుందా? సో కుమారస్వామి చేయాల్సింది ఏంటంటే ఫాలోఅప్ చేసి 1 వీక్లో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ 2021 27 January నాడు చేసినటువంటి నిర్ణయాన్ని ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ దాన్ని రద్దు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం నమ్ముదాం. అప్పటిదాకా ఈ స్టేట్మెంట్కి ఏముంటుంది వాల్యూ? తర్వాత మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కొద్ది రోజుల క్రితం పేజ్ 1లో స్టోరీ వేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించింది అని. సో అది ఖండించారు. తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెరీ రెస్పెక్టబుల్ డైలీ, చాలా దేశంలో పేరున్న పత్రిక, అయినా తప్పు రాయొచ్చు, రాదని అంటలేదు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకొని, మోడీ కలిసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఈ 27 January 2021 రోజు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ చేసిన తీర్మానం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100%
స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా మనం ఏ ప్రకటనైనా వీ వెల్కమ్ ఇట్, కానీ అది సానుకూల ప్రకటననే తప్ప ఫైనల్ నిర్ణయంగా మనం భావించలేము. సానుకూల ప్రకటనకు సంతోషిస్తాం, కానీ ఫైనల్ నిర్ణయం అయితే అది కాదు అనేది స్పష్టంగా చెప్పాలి. ఇక కుమారస్వామి మాట్లాడిన దాంట్లో రెండో అంశం రివైవల్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, పునర్జీవం స్టీల్ ప్లాంట్ పొందుతాం. ఒకవేళ దానికైనా కన్సిస్టెంట్గా ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపడమే సరిపోదు. ప్రైవేటీకరణ ఆపి స్టీల్ ప్లాంట్ను ఇప్పుడున్న స్థితిలోనే ఉంచితే వేల కోట్ల నష్టం పెరిగి రేపు ఆ నష్టాన్ని చూపి దీన్ని అమ్మివేయాలి అన్న ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేసి అమ్మేస్తారు. సో అందువల్ల ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. సో అందువల్ల రివైవల్ అనేది చాలా కీలకం. సో ఎందుకు మరి ప్రాబ్లం ఏంటి రివైవల్? సో ఎక్కడ సమస్య వస్తుంది? ఇది అనేక సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. అన్నిసార్లు మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో పోయి మాట్లాడింది కూడా 1/2 అవర్ ఇంటర్వ్యూ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. అలాగే మీకు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి వేరే టీవీ ఛానల్లో జరిగిన డిబేట్ 1.5 అవర్ డిబేట్ ఉంది. ఇలా నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ మాట్లాడచ్చు. అందరము చెప్తున్నది, చాలా కాలంగా చెప్తున్న అంశం ఏంటంటే వాస్తవంగా ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపైన జేడీ లక్ష్మీనారాయణ ఇతరులు అనేక మంది కేసులు వేశారు. సో ఆ కేసుల పైన ఇంటరిమ్గా ఆర్డర్ ఇచ్చింది. అంటే తాత్కాలిక ఆదేశం ఏమి ఇచ్చిందంటే స్టేటస్కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో అమ్మి పడేసేవాళ్ళు. సో అందువల్ల ఆగిపోయింది. అందువల్ల మొదలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రివైవల్ ఏంటి? మరి రివైవల్కి సమస్య ఏంటి? ఇప్పుడు విశాఖ స్టీల్కు నష్టాలు వస్తున్నాయని ఎప్పటికీ అంటారు. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నష్టాలకు. సో మీకు ఒక స్టీల్ మైన్లో ప్రధానమైనటువంటి ఎక్స్పెండిచరు ఖనిజం, రా మెటీరియల్ ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ అనేది మీకు అన్ని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు, ప్రైవేట్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు అన్నిటికీ కూడా మీకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉంటాయి. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ అంటే వాళ్ళ సొంత గనులు ఉంటాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులు లేవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్కు ఐరన్ ఓర్ బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలి అంటే 4 to 6 times ఎక్కువ ఖరీదు అవుతుంది. అంటే ఉదాహరణకు 500 రూపాయలు అయ్యే టన్నుకు 3,000, 2,000, 2,500, 2,000 అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగి ప్రొడక్ట్ అన్కాంపిటేటివ్గా మారిపోతుంది. ఏటా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం వల్ల కలుగుతున్న నష్టం అక్షరాల 5,000 కోట్లు. 5 రూపాయలు ఎవ్రీ ఇయర్ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది. మన తెలుగువారే. విచిత్రం ఏంటంటే స్టీల్ అండ్ మైన్స్ ఒకటే దగ్గర ఉంటారు. సో స్టీల్ అండ్ మైన్స్ ఓన్లీ ఒకటే మంత్రిత్వ శాఖ. స్టీల్ మినిస్ట్రీ, మైన్ మినిస్ట్రీ ఒకటే మంత్రిత్వ శాఖ. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. మరో మంత్రిత్వ శాఖ అదే మంత్రిత్వ వేరే కూడా కాదు, సేమ్ మంత్రి కిందనే గనులు ఉంటాయి. కానీ తన చేతి కింద ఉన్న స్టీల్ ప్లాంట్కు తన చేతి కింద ఉన్న గనులు ఎలకేట్ చేసుకోలేని దుస్థితిలో మంత్రులు ఉంటారు. సో ఇది మీకు గనులు గనక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఓ ప్రైవేట్ వారికి కూడా ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు ప్రముఖ కళ్యాణ్లో వెళ్ళి మోడీతో చెప్పాల్సింది, అయ్యా మీరు ప్రైవేటీకరించడం సమస్య పరిష్కారం కాదు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా ఎఫిషియెంట్. 7.3 మిలియన్ టన్స్ స్టార్ట్ అయినప్పుడు 3.4 మిలియన్ టన్స్. ఇది ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, అంటే రేవు పక్కనే తీరం పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్. ఫలితంగా మీరు రా మెటీరియల్ దిగుమతి చేసుకోవాలన్న ఐరన్ ఓర్ కానీ మీ కోల్ కానీ కోకింగ్ కోల్ కానీ చాలా సులభంగా దిగుమతి చేసుకోవచ్చు, సులభంగా ఎగుమతి కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఆ స్టీల్ ప్లాంట్కు ఉన్న అడ్వాంటేజ్ అది. తర్వాత 22,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నోట్లోనే 20,000 ఎకరాల దాకా చెప్పారు. పోనీ 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. 7.5 మిలియన్ టన్స్ నుంచి దీన్ని 20 మిలియన్ టన్స్కి ఎక్స్పాండ్ చేస్తానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. సో మరి అవకాశాలు ఉన్నప్పుడు ఒక్క ఇనుప ఖనిజం కానీ కేటాయిస్తే అయిపోతుంది కదా.
మీరు పోనీ సొంత గనులు కేటాయించలేము అనుకున్నారనుకోండి, దానికి కూడా రెండు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నాను. ఒకటి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఉంది. సేల్కు 100 సంవత్సరాలు 100 ఇయర్స్కు సరిపోయేంత ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి, ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి సేల్ కింద. సో ఇప్పుడు సేల్ను 35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్ కొరకు ప్లాన్ చేస్తున్నారు. సో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో కలిపితే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆటోమేటిక్గా సొంత ఇనుప ఖనిజ గనులు దొరుకుతాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థ, దానికి 35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్కు దోహదం చేస్తూ ఇమీడియట్గా 7.3 మిలియన్ టన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్లు తీరము ఉంది, షోర్ రేవ్ ఉంది, షోర్ బేస్డ్ ప్లాంట్ 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది కనుక ఆధునికమైన టెక్నాలజీ ఉంది, 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా 20 మిలియన్ టన్స్కు పెంచుకోవచ్చు. అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పాన్షన్కు విశాఖ స్టీల్ ప్లాంట్ మెర్జర్ అనేది ఉపయోగపడుతుంది. స్టీల్ ప్లాంట్కి కూడా ఈ నష్టాల సమస్య, ఇనుప గనిజం గనులు లేని సమస్య పోతుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం చెప్పాను, మీరు మొదటి మార్గం సొంత గనులు కేటాయించడం, రెండో మార్గం సేల్లో విలీనం చేయడం. మూడో మార్గం చెప్తాను, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి. మన దేశంలో ఖనిజాలను వెలికి తీసే సంస్థ ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ ఎన్ఎండిసి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు అప్పు కింద గనక ఖనిజం ఇప్పిస్తే